చిన్న సందేహం, ఒక సలహా నాన్నగారు. కొత్తగా ఇప్పుడే యవనస్తుల మధ్య చిన్న సువార్త పరిచయం చేస్తా ఉన్నా నాన్నగారు. ఒక సేవని ఎట్లా ప్రారంభించి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, కొన్ని ఆత్మీయ సలహాలు మీ ద్వారా కొన్ని వినాలని అనుకుంటా ఉన్నాను నాన్నగారు. సేవను ఎలా మొదలుపెట్టి ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే, పౌలు భక్తుడు ఎలా మొదలు పెట్టాడో అలాగే మనం మొదలు పెట్టాలి నాయన. పౌలే మనకు మాదిరి. ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది నమ్మారు. తురన్ను అనువాని పాఠశాలలో కొంతమంది ఆసక్తి పరులను ప్రత్యేకించుకొని దేవుని వాక్యాన్ని గురించి తర్కిస్తూ వాళ్ళకి సమాధానాలు చెబుతూ, ముందేమో వీధిలో పడి సువార్త చెప్పాడు. ఆసక్తి చూపిన వాళ్ళను పక్కకు తీసుకుపోయి తర్కము, వాళ్లకు డౌట్స్ క్లియర్ చేయడం అనేది జరిగించాడు. నమ్మిన కొంతమందికి బాప్తిస్మాలు ఇచ్చి, అందులో మళ్ళీ దేవుని అభిషేకము వరములు పొందిన వాళ్ళను, సమర్థులైన వాళ్ళను కాపరులుగా నియమించి నెక్స్ట్ టౌన్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. కనుక ఇంకా వేరే చిట్కాలేమీ ఉండవు. మనము సువార్త ప్రకటించడం, విన్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగితే నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళు విశ్వసిస్తారు. వాళ్ళు మైనారిటీ కొద్దిమంది అయినా వాళ్ళతోనే మనం సంఘాలు మొదలు పెట్టాలి. రైట్. మీరు నా ప్రమాణ వాక్యం చదవండి, మీకు చాలా సహాయకరంగా ఉంటుంది. ప్రమాణ వాక్యం అని గ్రంథం ఒకటి దేవుడు రాయించాడు. ఆయన దేవుడు చూపించిన 8 ప్రణాళిక గ్రంథాల్లో అది ఆఖరిది. ఇక్కడ ఉంటే చూపించండి. ఉందనైనా ప్రమాణ వాక్యం ఇదిగో ఈ గ్రంథం. ఇది మీరు చదివితే అసలు సంఘం ఏంటి, సంఘానికి పునాదులు ఏంటి, ఆ దీపస్తంభం కూడా, ఇది కూడా కలిపి చదివితే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.